మరి శతాబ్ది భవన్లో ఈరోజు 647వ జయంతి కార్యక్రమం సంత్ రవిదాస్ మహారాజు జయంతి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు భూప్రతికారి నేను రాష్ట్ర కోశాధికారి ఓరుగంట వెంకటయ్య హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పూర్వమాగ వేసి ధరణ్యవాగా అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఆయన చర్మకారి వృత్తి చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. భక్తి భావనే కాదు, ఆయన గురువే కాకుండా బలహీన వర్గాల కోసం మరి ఎంతో పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు సంత్ రవిదాస్ మహారాజు. అదేవిధంగా ఈయన కాశీ వద్ద గోవర్ధనపురంలో జన్మించడం జరిగింది. మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు పుట్టడం జరిగింది. కాబట్టి ఈయన చేసిన సేవల్ని మనము భావితరాలకు మరి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు శతాబ్ది భవన్ డాక్టర్ స్వామి అగర్వాల్ అపరిచిత్ గారు దాదాపుగా 20 విగ్రహాలు పెట్టి ఈ భవనాన్ని ఏర్పాటు చేసి మరి మహనీయుల యొక్క దేవాలయంగా కొలుస్తున్నటువంటి ఈ శతాబ్ది భవన్ని మరి ఈరోజు వారు మా మధ్యన లేకపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం. వారు ఉన్నప్పుడు ఈ భవనం చాలా అందంగా తీర్చిదిద్దేవారు. వారు లేకపోవడం అనేది కొంత లోటుగా కొంత బాధగా ఉన్నప్పటికీ మరి వారి ఆశయాన్ని వారి యొక్క ఆలోచనని సమాజానికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రతి వ్యక్తి పైన ఉంది, బహుజనుల పైన ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ శతాబ్ది భవన్ని అంచెలంచెలుగా మరి అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరము గతంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ మరి బహుజనులు కానీ ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా సంత్ రవిదాస్ మహారాజు యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచనని మరి నవయువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ రూపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ శక్తి రాష్ట్ర